కొన్ని రోజుల క్రితం నేను రాజస్థాన్లో ఉన్నాను. రాజస్థాన్లో కూడా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను రాజస్థాన్ ముఖ్యమంత్రి గారిని అడిగాను, మీ పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు రాజస్థాన్లో ఇచ్చాము, ఇంకో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రొసీజర్లో జరుగుతున్నదని రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. मैं कांग्रेस की नेता हूं, मेरी तरह जितने भी कांग्रेस के नेता हैं, जब जब हम कांग्रेस के राज के प्रदेश में जाते हैं हम गर्व से अपने काम के बारे में मंच पे बोल पाते हैं, क्योंकि काम करके कांग्रेस की सरकारों ने दिखाया है. నేను కాంగ్రెస్ కార్యకర్తను. నేను కాంగ్రెస్ ప్రభుత్వాలు మా రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో గర్వంగా నేను చెప్పుకుంటాను. ఏమంటే ఏదైతే మేము ప్రజలకు వాగ్దానం చేస్తామో చేసిన వాగ్దానం నెరవేర్చామని. लेकिन केसीआर जी के भाषण सुने आपने? केसीआर जी ये नहीं बताते कि आपके लिए क्या किया है. కానీ ఎప్పుడైనా కేసీఆర్ యొక్క భాషణ మీరు విన్నారా? స్పీచ్ విన్నారా? వారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం ఏమి చేశారో ఎప్పుడు కూడా చెప్పరు. केसीआर जी कर्नाटका में कांग्रेस की सरकार के काम के बारे में बात करते हैं. కేసీఆర్ గారు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తారు. कहते हैं ये हुआ ये नहीं हुआ. कर्नाटका में ये क्यों नहीं बताते कि यहाँ पे तेलंगाना में 10 साल से उनकी सरकार है, 10 सालों से उन्होंने क्या किया है. కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు విమర్శలు చేస్తూ ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది మీరు తప్పు చేశారని చెప్తారు. కానీ ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశాడో ఎప్పుడైనా చెప్పాడా?